యశో వాళ్ళ అమ్మకైతే డాక్టర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశో వాళ్ళ అమ్మ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటి డాక్టర్ ఏం చెప్పడానికి ఇప్పుడు ఫోన్ చేశారని" చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "మీ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. మీరే ఉన్నారు. ఏ కన్నతల్లి ఈ విషయం వినాలనుకోదు. కానీ మీకు చెప్పాల్సి వస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నాను. యశోధర్‌కి వచ్చింది లుకేమియా వ్యాధి అనేది వచ్చింది. మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి డాక్టర్ మీరేం మాట్లాడుతున్నారు? యశోధర్‌కి ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి అలా పడిపోయాడంతే. ఇంకేమీ కాలేదు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "లేదు మేడం, ఈ యశోధర్ అలా పడిపోయినందుకు కారణం ఆ లుకేమియా అనే వ్యాధి వచ్చింది. అది రేర్ వ్యాధి. అది వచ్చిందంటే ఇంక బ్రతికేదే లేదు. అది లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాడు యశోధర్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుగుణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "డాక్టర్ మీరేదో రాంగ్‌గా చెక్ చేసి ఉంటారు. ఒకసారి ఇంకోసారి చెక్ చేసుకొని నాకు క్లియర్‌గా చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "లేదు మేడం, నేను ఏదైనా విషయం చెప్పే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ చెప్తాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరైనా కొంచెం ధైర్యంగా ఉంటారని చెప్తున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో వాళ్ళ అమ్మ అయితే ఒకసారిగా షాక్ అయిపోయి, "ఏంటి నా బిడ్డకు లుకేమియా" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "అవును మేడం, మీకు ఇంకా యశోధర్ గారు వారం రోజులు బ్రతికి ఉంటారు అంతే. మహా అయితే ఆ దేవుడు కరుణిస్తే ఇంకో 10 రోజులు ఉంటాడు. అంతేకాని మరి ఇంకా బ్రతకడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుగుణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కింద పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ ఆ విషయం చెప్పడంతో ఆ దేవుడి మీద చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. "మేడం ఇంక నేను ఉంటాను మేడం, మీరే చూసుకోండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.